హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏక్నే వల్గారిస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మొటిమలు. మన ముఖం పైన ఆయిల్ సిక్రెట్ చేసే గ్లాండ్స్ ఉంటాయి, చెమట సిక్రెట్ చేసే గ్లాండ్స్ ఉంటాయి. ఆయిల్ సిక్రేషన్ ఎక్కువై ఈ చెమట గ్లాండ్స్ యొక్క డక్ట్స్ని బ్లాక్ చేసి ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు ఈ మొటిమలు వస్తూ ఉంటాయని చెప్పేసి అంటాం. ఇవి ఎక్కువగా 20 నుంచి 40 ఏళ్ళ లోపలికి వస్తూ ఉంటాయి. 40 ఇయర్స్ దాటిన తర్వాత చాలా తక్కువ ఇది. ఎక్కువగా ఆయిల్ సిక్రేషన్ కూడా వీళ్ళలో ఉండడం చూస్తాం. ఎందుకు సార్ అంటే హార్మోన్స్ ప్రభావం ఉండొచ్చు. ఈ టైంలో ఎక్కువ హార్మోన్స్ సిక్రెట్ అవుతుంటే లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా అయి ఉండొచ్చు. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి ఏక్నే వల్గారిస్తో ఖచ్చితంగా హార్మోన్స్ టెస్ట్ చేస్తాను. హార్మోన్స్ కారణమా కాదా అని చెప్పేసి. కొంతమందికి జీన్స్ కారణమే ఉండొచ్చు. అంటే వంశపారంపర్యంగా ఉండకపోవచ్చు, బట్ పుట్టే టైంలోనే ఇలా మొటిమలు రావాలి. ఏదైనా ఎక్స్పోజర్ ఉన్నప్పుడు, పడిన ప్రొడక్ట్స్ వాడినప్పుడు తొందరగా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి ఫేషియల్స్ పడక, కొంతమందికి సబ్బు పడక, ఇలా డస్ట్కి ఎక్స్పోజ్ అయినా, లేదా ఎండలో తిరిగినా, లేదా స్ట్రెస్ అయినా, లేదా కొన్ని రకాల ఫుడ్స్ ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫుడ్స్ కానీ, ఈ బిర్యానీలు కానీ, ఈ నూనె సరుకులు కానీ ఎక్కువ తిన్నా మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. కారణం ఏదైనా నా దగ్గరికి వచ్చిన పేషెంట్కి ఈ ఏక్నే వల్గారిస్ ఏ గ్రేడింగ్లో ఉన్నాడనేది చూసుకుంటాను. దీనికి రకరకాల గ్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. కాక్స్ గ్రేడింగ్ సిస్టమ్ అని చెప్పేసి, పిల్స్బెరీ గ్రేడింగ్ సిస్టమ్, లీడ్స్ గ్రేడింగ్ సిస్టమ్ అని చెప్పేసి, అయితే ఒక సింపుల్ గ్రేడింగ్ సిస్టమ్ యూజ్ చేస్తుంటాను. గ్రేడ్ 1 ఇందులో బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటాయి. అంటే మీరు అద్దం దగ్గర పెట్టి చూసుకుంటే చిన్న చిన్న నల్ల మచ్చలు కానీ తెల్ల మచ్చలు కానీ ఉంటాయి. గ్రేడ్ 2లో పొక్కులు ఉంటాయి, కానీ చీమ్ పొక్కులు కాదు, పాపిల్స్ అనమాట. గ్రేడ్ 3లో చీమ్ పొక్కులు ఉంటాయి, వీటిని పస్ట్యూల్స్ అని చెప్పేసి అంటాం. గ్రేడ్ 4లో కాయలు ఉంటాయి. అయితే మన ఇండియన్ అసోసియేషన్ ఇచ్చిన గ్రేడింగ్ ఇంకో విధంగా ఉంది. దాంట్లో లెక్క పెట్టుకోవాలి. సో ఈ భూతద్దం పట్టుకుని లెక్క పెట్టుకోవాలి. ఇందులో మైల్డ్లో 30 కంటే తక్కువ బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉండడం. ఈ పొక్కులు <10 అని చెప్పేసి ఇచ్చారు, 10 కంటే తక్కువ ఉంటాయి. మోడరేట్లో 10 కంటే ఎక్కువ పొక్కులు ఉంటాయి. పాపిల్స్ 10 కంటే ఎక్కువ ఉంటాయి. నాడ్యూల్స్ కాయలు 3 కంటే తక్కువ ఉంటాయి. సివియర్లో 3 కంటే ఎక్కువ నాడ్యూల్స్ ఉండడం, స్కార్స్ ఉండడం. మీరు మొటిమలు గెలికేశారనుకోండి, కన్నాలు పడిపోవడం, మచ్చ పడిపోవడం జరుగుతుంది. వీటిని స్కార్స్ అని చెప్పేసి అంటాం. అలా గ్రేడింగ్ ఇచ్చారనమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పేసి. అయితే మళ్ళీ స్కార్స్కి వేరే గ్రేడింగ్ ఉంది. స్కార్స్ ఎలాంటంటే, మీకు మొటిమన గెలికేసినంత కన్నం పడింది అనుకోండి, అది దూరం నుంచి చూస్తే కనిపిస్తుందా లేదా దాని తగ్గట్టుగా గ్రేడింగ్ ఇచ్చాం. దూరం నుంచి చూస్తే కనిపించట్లేదు అనుకోండి, 50 సెంటీమీటర్స్ దూరం నుంచి చూస్తే అది కనిపించట్లేదు, దాన్ని మైల్డ్ స్కార్ అని చెప్పేసి అంటాం. లేదు దూరం నుంచి కనిపిస్తుంది కానీ చర్మాన్ని ఇలా తీస్తే చర్మంలో కలిసిపోతుంది, దీన్ని మోడరేట్ స్కార్ అని చెప్పేసి అంటాం. సివియర్ స్టేజ్లో హైపర్ట్రోఫిడ్ స్కార్ అని చెప్పేసి అంటాం. ఇది దూరం నుంచి కనిపిస్తుంది, ఎలా అంటే చర్మంలో కలవదు, ఇంకా పైకి ఉంటూనే ఉంటుంది. ఇంకొక రకంగా చెప్తాం, ఐస్ పిక్ స్కార్స్ అని చెప్పేసి అంటాం. అంటే 2 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటే వాటిని ఐస్ పిక్ స్కార్స్ అంటాం. అంటే కన్నాల్లో ఉంటాయి. 2 మిల్లీమీటర్స్ కంటే సైజ్ ఎక్కువ ఉండి 2 to 4 mm మధ్యలో ఉంటే వీటిని బాక్స్ స్కార్స్ అని చెప్పేసి అంటాం. 4 mm కంటే ఎక్కువ ఉంటే వీటిని రోలింగ్ స్కార్స్ అని చెప్పేసి అంటాం. ఒక్కొక్కసారి ఇంకా పెద్ద ఉంటాయి, మొత్తం గెలికేసినట్టుగా ఉంటాయి, వాటిని కెలాయిడ్స్ అని చెప్పేసి అంటాం. ఇలా రకరకాల గ్రేడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. దాని తగ్గట్టుగా పేషెంట్ ఏ గ్రేడ్లో ఉన్నాడు అది అంచనా వేసుకుని ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాం. అయితే మీరు చాలామంది ఇలా మొటిమలు తగ్గినప్పుడు డెర్మటాలజిస్ట్, స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఆయింట్మెంట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ పెడుతూ ఉంటారు. అది ఈ గ్రేడింగ్ సిస్టమ్ తగ్గట్టుగా పెడుతూ ఉంటాం. అయితే చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, వీటిని తగ్గించుకోవడానికి మందులు కాకుండా తగ్గించుకునే ప్రయత్నం ఏమి చేయలేమా సార్, అసలు రాకుండా ఏం చేయగలం అని చెప్పేసి. సో నా పద్ధతిలో ఫస్ట్ మీరు అసలు ఏ టైప్ స్కిన్నో తెలుసుకోండి. ఆయిలీ స్కిన్నా, డ్రై స్కిన్నా, కాంబినేషనా, లేదా సెన్సిటివ్ స్కిన్. కొంతమంది కాంబినేషన్ ఉంటుంది. సపోజ్ టీ జోన్ చూసుకోండి అని చెప్పేసి అంటాం. ముక్కు, చిన్, ఫోర్ హెడ్ టీ జోన్ అని చెప్పేసి అంటాం.
ఇక్కడ ఆయిల్ సెక్రేషన్ ఎక్కువ ఉందా, సాయంకాలానికి మీ ముఖం చెప్పేస్తుంది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అని చెప్పేసి. దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ప్రొడక్ట్ యూస్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా ఫిక్స్ అవ్వండి అని చెప్పేసి అంటాం. ముఖం కడుక్కునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు వాడండి, మరీ వేడిగా కాదు, మరీ చల్లగా కాదు. రోజుకి ఎక్కువసార్లు కడగమని చెప్పను, కానీ కడిగేటప్పుడు మాత్రం కంప్లీట్గా కడగండి అని చెప్పేసి అంటాం. ఇంకా మాయిశ్చరైజర్ యూస్ చేసుకోండి. మీకు ఏ మాయిశ్చరైజర్ పడుతుందో తెలుసుకోవాలి, లేదా మా దగ్గరికి రావాలి. ఇంకొకటి, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి అని చెప్పేసి అంటాం. సో మీరు ఈ దోశలు, ఇడ్లీలు, ఈ బిర్యానీలు ఇలాంటి వాటిలో వాటర్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఫ్రూట్స్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, మీ స్కిన్ హైడ్రేషన్ పెరుగుతుంది. సో ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి, ఫిట్నెస్ మెయింటైన్ చేయండి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. సో దట్ మీకు దాహం పెరుగుతుంది, ఎక్కువ వాటర్ తీసుకుంటారు. స్కిన్ హైడ్రేషన్ పెరిగితే ఈ మొటిమలు తగ్గొచ్చు అని చెప్పేసి అంటాం. చిన్న చిన్న ప్రయత్నాలు మాత్రమే. సో మీకు ఒకవేళ కంప్లైంట్ తగ్గకపోతే రండి, దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెడుతూ ఉంటాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.